వెల్కమ్ టు బాలు రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు బోడుప్పల్లో ఉన్నదండి. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌసు, 100 గజాలలో కట్టినటువంటి G+1. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ కోసం వదిలారు. ఇది మనది ఈస్ట్ సైడ్ రోడ్డు, ఇది వచ్చేసి నార్త్ సైడ్ రోడ్డు. 25 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి ఇక్కడ. కాలనీ మొత్తం మంచి రెసిడెన్షియల్ కాలనీ. వీడియో ఒకసారి చివరి వరకు చూడండి. కాలనీ సరౌండింగ్స్ అంతా చూపిస్తాను పైనుంచి. మంచి పాపులేటెడ్ ఏరియా. సరే, ఎలివేషన్ మరొకసారి మనం చూసాము. ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వస్తున్నాము. మంచి రెసిడెన్షియల్ కాలనీ. కంప్లీట్గా పార్కింగ్ ఏరియాకి వదిలేశారు కింద. కంప్లీట్ పార్కింగ్ ఏరియాకి వదిలినటువంటి ఇది బోడుప్పల్లోని కాకతీయ హాస్పిటల్ దగ్గర నుంచి 1.5 to 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. వరంగల్ హైవే మీద నుంచి 1.5 నుంచి 2 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి ఇల్లు. 100 గజాల్లో కట్టినటువంటి G+1. ఇది సెట్ బ్యాక్ మనకున్నటువంటిది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్, అది మనం చూసింది. అంతా కంప్లీట్గా పార్కింగ్ ఏరియాకి వదిలారు. కావాలంటే మనకు కావాల్సిన విధంగా కింద ఏదైనా ఒక రూమ్ వేయించుకోవాలని వేయించుకోవచ్చు. రోడ్డు మీద నుంచి మంచిగా హైట్ లేపారండి. రోడ్డు మీద నుంచి మంచిగా హైట్ లేపినటువంటి ఇల్లు. నార్త్ సైడ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత రైట్లో స్టేర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసేసి స్టేర్స్ కింద ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కమ్ బాత్రూమ్ అది. ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి ఈశాన్య మూల బోరు తీసున్నారు. ఇక్కడ సంప్ ఉన్నది. ఇది వచ్చేసి కార్నరు. డ్రైనేజ్ ఫెసిలిటీస్ అన్నీ వచ్చినాయండి. ఇంకా రోడ్స్ వచ్చేస్తాయి, సీసీ రోడ్స్. వెరీ సూన్ సీసీ రోడ్స్ కూడా వచ్చేస్తాయి. వీడియో చివరి వరకు చూడండి. యాజ్ ఐఎమ్ సేయింగ్, అంటే పైనుంచి మీకు కాలనీ సరౌండింగ్స్ అంతా చూపిస్తాను. మంచి పాపులేటెడ్ ఏరియా. పైకి వచ్చాము. ఎంత సిట్అవుట్ ఉన్నది బయట. అది మనం వచ్చినటువంటి స్టేర్స్, సిట్అవుట్. అలానే ఇది ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్. అది పైన ఉన్నటువంటిది ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్. మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్రికన్ టేక్వుడ్తో చేసినటువంటి దర్వాజా అది మనకు కనిపిస్తున్నది. ఫాల్ సీలింగ్ డిజైన్ ఇది మీరు చూస్తున్నది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, వర్క్ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ బ్లాక్ వరకు ఏదైనా సోఫా కానీ చైర్స్ కానీ వేసుకోవచ్చు. అవతల అది మెయిన్ హాలు. ఈ పర్టికులర్ బ్లాక్ వరకు సోఫా, చైర్స్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడడానికి కానీ అట్లా వాడుకోవచ్చు. ఇది చిన్న బ్లాక్. నార్త్ ఎంట్రన్స్, మెయిన్ నార్త్ ఎంట్రన్స్లో నుంచి కట్టినటువంటి ఇల్లు. ప్రైమ్గా నార్త్ ఫేసింగ్తో కట్టినటువంటిది. ఇది హాలు, విశాలమైనటువంటిది. పెద్ద హాల్ ఉన్నదండి. హాల్ మంచి స్పేషియస్గా వచ్చింది. అండ్ ఇది హాల్లోని ఫాల్ సీలింగ్ డిజైన్. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ కోసం వచ్చింది. కార్నర్లో ఇక్కడ హ్యాండ్ వాష్ కోసం వస్తుంది. అట్లానే ఇది టీవీ ఏరియా సరౌండెడ్ బై షెల్ఫ్స్. అది మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇది ఈస్ట్ సైడ్కి ఉన్నటువంటి డోరు హాల్లో నుంచి. అట్లానే ఇది వచ్చేసేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూము రీజనబుల్ సైజులో వచ్చింది. 100 స్క్వేర్ యార్డ్స్లో కట్టినటువంటి G+1 హౌసు. షెల్ఫ్స్ ఉన్నాయి, బీరువా ఏరియా ఉన్నది. అలానే ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్, ఇండియన్ స్టైల్లో వచ్చినటువంటిది. ఇది 2 వాష్రూమ్స్ అటాచ్డ్ వచ్చినాయండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లోది, అలానే మాస్టర్ బెడ్రూమ్లోది కూడా అటాచ్డే ఉంటుంది. అండ్ అది లో రూఫ్. ఇది యాజ్ ఐ సెడ్ టీవీ ఏరియా. అండ్ హాల్లో నుంచి ఈస్ట్ సైడ్కి ఓపెన్ అవుతున్నటువంటి డోరు. ఇది ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్. అండ్ ఇక్కడ మనకి కొంచెం వాష్ ఏరియా, అలాగా యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియా.
ఇది 25 ఫీట్ రోడ్డు. మనకి కిచెన్ కొంచెం స్పేషియస్గా వచ్చిందండి. ఇది కిచెన్ స్పేషియస్గా ఉన్నది. షెల్ఫ్స్ ఉన్నాయి, సజ్జా ఉన్నది. కిచెన్ స్పేషియస్గా ఉన్నది. ఇది వచ్చేసేసి పూజ గది. ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్కి కొంచెం వెనక్కి జరిగింది కాబట్టి కిచెన్ స్పేషియస్గా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అది బీరువా ఏరియా, షెల్ఫ్స్ స్పేషియస్గా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. సజ్జా ఉన్నది, ఫాల్ సీలింగ్ డిజైన్. ఇది బోడుప్పల్ వరంగల్ హైవే మీద నుంచి 1.5 నుంచి 2 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి ఇల్లు. కాకతీయ హాస్పిటల్ బ్యాక్ సైడ్కి రావాల్సి ఉంటుంది. ఫిష్ బిల్డింగ్ ఆ సరౌండింగ్స్కి ఇంకొంచెం లోపలికి అనమాట. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్, వెస్ట్రన్ స్టైల్లో వచ్చేటటువంటిది. అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్. ఆల్రెడీ లో రూఫ్ అదంతా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి ఇచ్చారు. లెంగ్తీగా ఉంటుంది ఈ 2 బాత్రూమ్స్ని కవర్ చేసే విధంగా. ఇది మెయిన్ ఎంట్రన్స్, నార్త్ ఫేసింగ్ ఉన్నటువంటిది. ఒకసారి పైకి వెళ్దాము. సరౌండింగ్స్ అంతా ఎట్లా ఉన్నాయి, కాలనీ సరౌండింగ్స్ మీకు అర్థమవుతుంది. నార్త్ ఫేసింగ్తో ఉన్నటువంటి G+1 అంటే ప్రైమ్ ఫేసింగ్ నార్త్తో కట్టినటువంటి ఇల్లు. కార్నర్ హౌస్, నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్. సరౌండింగ్స్ అంతా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మంచి పాపులేటెడ్ ఏరియా. ఆల్రెడీ డ్రైనేజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. జస్ట్ మనకి ఓన్లీ సీసీ రోడ్స్ పడితే ఇంకా కంప్లీట్ అయిపోతుంది. సీసీ రోడ్లు పడిన తర్వాత ఇంకొంచెం రేటు పెరిగిపోతాయి ఆటోమేటిక్గా. యాజ్ ఆఫ్ నౌ రోడ్లు ఈ విధంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి రేటు ఒక రకంగా ఉంటుంది. రెంటల్స్ ఉంటారండి. ఆల్రెడీ ఆ పక్కన మీకు 3 ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్, వాటన్నిటిలో రెంట్స్కుంటున్నారు. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సరౌండింగ్స్ అన్నీ G+1 2 ఉన్నాయి. కార్నర్ హౌస్ యాజ్ ఐ సెడ్, నార్త్ ఈస్ట్ కార్నరు. మంచి రెసిడెన్షియల్ కాలనీ. రోడ్స్ మాత్రమే రాలేదు, రిమైనింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. నా పేరు బాలు, 9182321465. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డే టు డే అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనం హౌసింగ్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.